హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇన్ ద సెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కావచ్చు, మిగతా ప్రతి సందర్భంలో కూడా ఫస్ట్ ఆనందపడిన వాళ్ళు, ఓపెన్గానే చాలా సంతోషంగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు కనుక కలిసి అడుగులు కనుక వేసినట్లయితే విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉంటుంది అని. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా కేసీఆర్ హాజరై సభా వేదిక మీద నుంచే ఈయన చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఆయనకి గురుబోధ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మునుముందు మంచిగా పరిపాలన చేసిన నమ్మకం కూడా ఉందని కూడా చెప్పారు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో అందరూ కనిపించారు. కానీ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ఇరుకుని పెడుతూ ఉన్నాడా తన పనులతో, లేదు కేసీఆర్ ఇరుకుని పెడుతూ ఉన్నాడా జగన్ని తన పనులతో అనేటువంటి ఒక డౌట్ వస్తూ ఉంది ఇరు రాష్ట్రాల ప్రజలకు కూడా. అదేంటి అన్నప్పుడు జస్ట్ కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం చాలు. అదేంటి అంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం, దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశామని చెప్పారు. దీంతో ఇమీడియట్గా తెలంగాణలో ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులంతా కూడా ఈ డిమాండ్తో పాటు మరికొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచి ఏంటి మరి మా సంగతి అన్నారు. దానితో కేసీఆర్ వచ్చేటప్పటికి ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం, నాకు అదేం కాదు, ఈ డిమాండ్ ఇది చేసేది లేదు, ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు కంటిన్యూ అవ్వండి అని ఏదైతే ఒక కమిటీ వేశారో ఇక్కడ త్రిసభ్య కమిటీ, అది వాళ్ళు యూనియన్ నాయకులతో చర్చించడం, సో చర్చలు విఫలం అవటం, మొత్తానికి సమ్మెలోకి దిగటం జరిగింది. సమ్మెలోకి వచ్చేసరికి ఈరోజు 31వ రోజు. సకల జన సమ్మెలో భాగంగా ఆర్టీసీ వాళ్ళు చేసినది 27 రోజుల సమ్మె, అంటే దానిని మించి ఇంకా 4 రోజులు స్టిల్ సమ్మె కొనసాగబోతూనే ఉంది. ఇలా చూసుకుంటున్నప్పుడు సమ్మెకి ఎప్పుడు విరామం ఏంటో తెలియదు. అయితే ఇందులో భాగంగా సమ్మె చేస్తున్నటువంటి రోజుల్లో ఫస్ట్ టైం కేసీఆర్ తన మార్కు మాటల్ని జగన్ మీద ప్రయోగించాడు. అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనించడం అక్కడ పాసిబుల్ అయింది కదా, మరి ఇక్కడ ఎందుకు పాసిబుల్ కాదు అని అన్నప్పుడు జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు కేసీఆర్ డైరెక్ట్గానే అన్నాడు, ఏంటి జరిగింది, మన్ను మషని ఏం లేదు ఆడ, ఏం జరుగుతుందో ఏంటో దేవుడికే తెలియాలి అని చురకలు అంటించడం జరిగింది. కేవలం వాళ్ళకి ప్రయోగం చేశారు, ఒక కమిటీ వేశారు, నివేదిక ఇంకా రాలా అని అనేటప్పటికీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి చివు కనిపించినట్టుంది. దాంతో ఇమ్మీడియట్గా రవాణా శాఖ మంత్రి పేరు నాని గారిని పిలిచారు. అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, సో రవాణా శాఖ, ఈ నలుగురికి సంబంధించినటువంటి అధికారులను పిలిపించారు. మొత్తం 7గురితో ఒక కమిటీ వేయండి, నవంబర్ 15 లోపు నాకు నివేదిక అందాలి. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం బోర్డు ఏదైతే ఉందో ఎండీ అండ్ మిగతా వాళ్ళు కూడా డిస్కస్ చేయండి, ప్రభుత్వంలో విలీనం చేయడానికి సమ్మతి తెలుపుతూ నోటీస్ త్వరలో సంతకాలు పెట్టడం చెప్పడం జరిగింది. సో వారు అప్పుడు ఏం చెప్పారు అంటే కేసీఆర్ మాలో కసిని పెంచారు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి, దానితో మేము ఇప్పుడు వీళ్ళని త్వరగా చేయబోతూ ఉన్నామని చెప్పారు. దానితో కేసీఆర్ మాటలకి భారీ కౌంటర్ ఇచ్చినట్టు అయింది. సరే, మరి కేసీఆర్ ఏమి రియాక్షన్ ఇచ్చాడు ఏంటన్నప్పుడు ఆ రోజు ఏమి ఇవ్వాల. ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులు ఇంకా సమ్మెలోనే ఉన్నారో, ఎప్పుడైతే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ కొంతమంది ఆటోమేటిక్ గుండెకి చనిపోతూ ఉన్నారు, ఇది నిజంగా చాలా బాధాకరం. సో దీనికి సంబంధించి కేసీఆర్ కొంచెం ఆలోచించారు. దాంతో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అంటే నవంబర్ 5వ తారీఖు సాయంత్రం లోపు ఎవరైతే విధుల్లోకి వస్తారో వారే ఆర్టీసీ ఉద్యోగులు ఇక్కడి నుంచి, గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిందో ఆ చట్ట ప్రకారమే మేము ప్రభుత్వ బస్సులు తిరిగే రూట్లో కూడా కొన్నిటికి ప్రైవేట్ రూట్లకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 5,000 దాదాపు మేము పరిశీలించామని చెప్పడం కూడా జరిగింది. దానికి తోడు 50 బస్సులే ప్రభుత్వ బస్సులుగా తిరుగుతాయి, అందులో 20 బస్సులు వచ్చేసరికి ప్రైవేట్ బస్సులు, అదేవిధంగా మిగతా 30 బస్సులు వచ్చేసరికి ఏమో అద్దె బస్సులు, అంటే మొత్తం 100. సో ఈ రకంగా కూడా చెప్పారు. ఇదంతా కూడా చెప్తున్నప్పుడు ఏం చెప్పారు ఇంకా అంటే యూనియన్ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేస్తూ ఉన్నారు,
ఆర్టీసీ కార్మికులను మభ్యపెడతానికి చేస్తున్నారు. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఈ ఊబిలో కూరుకుపోవద్దు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది అసంభవం. దానివల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయి తప్ప ఇదంతా కాదు. ఇప్పటికే ఆర్టీసీలో ఎన్నో బస్సులు మూలన పడ్డా ఉన్నాయి. వాటిని కూడా తిప్పుతూ ఉంటే ఎంత ఇబ్బంది. కాబట్టి ఆ రకంగా బస్సులు తిప్పవద్దు, వాటిని పక్కన పెడదాము, ప్రైవేటు బస్సులు తీసుకుందాము. దానివల్ల ప్రజా రవాణా బాగుంటుంది, చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అన్న వేళ చెప్పుకుంటూ వచ్చారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, దాని తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తాను. సో తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించేసి మీరైతే జాబ్కి రండి నేను ఉన్నా మీకు అని చెప్పి భరోసా ఇచ్చారు. అయిపోయింది. ఆ మూమెంట్లో మరలా ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తూ ఉన్నారు కదా, మరి ఇబ్బందులు ఆయనకు రావాలి అంటే ఆయన ఏం చేస్తే నాకెందుకు, ఆయనది ఏ రాష్ట్రం నాదే రాష్ట్రం, ఆయన పని అంది నా పని నాది, ఆయన చేసినట్టు నేను చేయనట్టు అయ్యేదా, ఆయన ఎన్నికల హామీలు ఇచ్చాడు చేసుకుంటూ పోయాడు, నేను ఇవ్వలేదు నేను చేయడం లేదు. ఆయన ఇక్కడ రైతు బంధుకి సంబంధించేసి ఎకరానికి 10,000 ఇస్తూ ఉన్నాం, అలా 5 ఎకరాలు ఉంటే 50,000 ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి. అక్కడ ఇస్తున్నంత జగన్మోహన్ రెడ్డి కేవలం 12,500, మరలా అందులో 6,000 ప్రధాని కిసాన్ సమ్మాన్ కింద వచ్చే డబ్బులు. అంటే ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అక్కడ ఇచ్చేది 6,500. ఇక్కడేమో 1 ఎకరా ఉన్నా సరే 10,000 ఇస్తూ ఉన్నాం, మిగతా ఎన్ని ఎకరాలు అంటే మళ్ళీ అన్ని 10,000. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ అన్న వేలో మాట్లాడటం జరిగింది. సో మాటగా మాట కౌంటర్ ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇందాక ఏదైతే గుర్తుంచుకోమని చెప్పానో బస్సులు కొన్ని ప్రైవేటువి, కొన్ని ప్రభుత్వానివి, కొన్ని మూలన పడిన బస్సులు ఉన్నాయని చెప్పేసి దీని ద్వారా కేసీఆర్ మరో చొరక ఏమంటించినాడంటే ఒక రకంగా జగన్కి ఇరకాటంలో పెట్టాడు. ఏంటి అంటే ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీలో తిరుగుతున్నటువంటి వాటిల్లో ఏదైతే 10 నుంచి 12 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులు ఉన్నాయో అవి చాలా డేంజర్. అటువంటి బస్సులు 3,000 పైచిలకు ఉన్నాయి. మరి ఇక్కడ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ఆ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తీసుకోగలరా? ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా రవాణా ఉండాలని కేసీఆర్ చెప్పిన మాటల సారాంశం ఏదైతే ఉందో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి కొత్త బస్సులు తీసుకోవడం కావచ్చు, ప్రైవేట్ బస్సులను తీసుకోవడం కావచ్చు, లేదంటే అద్దె బస్సులను తీసుకోవడం ఈ రకంగా చేయగలరా? అదేవిధంగా ప్రభుత్వంలో కనుక ఆర్టీసీ విలీనం అంటే చాలా సమస్యలు వస్తాయి, ముందు తెలుస్తుందని ఏదైతే అన్నారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి భరించగలడా? ఇవన్నీ. సో అటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇరుకుని పెడుతున్నాడు అని అనిపిస్తూ ఉంటే మరొక పక్క కేసీఆర్ జగన్ ఇరుకుని పెడుతున్నాడు అని కొన్ని అనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్కి కేసీఆర్ కూడా ఈ మధ్య గ్యాప్ వచ్చింది అని అనుకోవటానికి మరొక రీజన్ ఏంటి అంటే గోదావరి నది కృష్ణా నదికి సంబంధించేసి అనుసంధానం జరగాలి, శ్రీశైలం సంబంధించేసి ఏదైతే ఉందో దాని వెనకకు నీరు అనేది వెళ్ళాలి. అలా గనక వెళ్ళినట్లయితే దిగున ఉన్నటువంటి నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ దీని దగ్గర నీరు పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా రాయలసీమకి నీరు పంపడానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాని నుంచి పంపవచ్చు. ఈ మధ్యలో వచ్చేసి మిగతా ప్రాంతాన్నిటి కూడా నీరు అందించవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. ఇది ఫస్ట్ ప్లాన్, ఇప్పుడు ప్లాన్. కానీ ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే ప్రాజెక్టు తెలంగాణలో కడదాం, అక్కడి నుంచి నీరుని ఎత్తిపోద్దాం, చివరికి నీరని శ్రీశైలం చేస్తుంది, అక్కడి నుంచి రాయలసీమకి ఇద్దాం, ఇరు రాష్ట్రాలు కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం. ఇది కేసీఆర్ యొక్క ప్రపోజల్. అయితే ఇదే విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు చంద్రబాబు నాయుడు తన అనుభవాన్నంతా రంగరించి క్లియర్గా చెప్పడం జరిగింది. దానివల్ల రాష్ట్రానికి చాలా నష్టం. ఈరోజు కేసీఆర్ మాటలను మీరు ఈ రకంగా అడుగులు వేయొచ్చు, రేపు కేసీఆర్ కాకుండా ఇంకొకళ్ళు వస్తారు, అప్పుడేంటి పరిస్థితి? ఏ రాష్ట్రమైనా సరే తమ రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు ఉంది అంటే ఫస్ట్ దాని తాలూకు ఫలాలు ఆ రాష్ట్ర ప్రజలకు అందాలని చూస్తారు. అలా కనుక అందించుకున్నట్లయితే ఫస్ట్ వారికి అంతా బెస్ట్ జరిగిన తర్వాత మాత్రమే నీరు అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అండ్ లేనిపోని తగాదాలు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు అది కరెక్ట్ కాదు, మన రాష్ట్రంలోనే పోలవరం రైట్ కెనాల్ నుంచే మీరు బెస్ట్ వేలో నీరు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు వయా పల్నాడు మీదుగా. సో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే బెస్ట్ అని చెప్పేసి వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాప్కోస్ వాళ్ళు వారు కావచ్చు, అదే నీటిపారుదల నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కావచ్చు, వీరంతా కూడా చంద్రబాబు చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో ఆయన సలహా ఏదైతే ఉందో అదే బెస్ట్ అని తేల్చారు. దానితో చివరికి కేసీఆర్తో మనకెందుకు అనుకున్నాడో ఏమో కానీ ఇమీడియట్గా దాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పి అధికారులు చెప్పారు. దానితో పల్నాడు ఏరియాలో ఒక చోట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి, దాని తర్వాత పైన ఒకటి, సో ఇలా ఈ వేలో ప్లాన్ చేశారంట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, తాగునీటి సమస్య అనేది లేకుండా ఉంటుంది, రాయలసీమ పంటలకు నీరు అందించవచ్చు. అదేవిధంగా తెలుగు గంగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చెన్నైకి నీళ్లు తీసుకువెళ్ళేది దానికి నీరు అందించవచ్చు. సో మొత్తం ఈ వేలో చేశారు. దానికి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా తెలచడం జరిగింది. దానికి సంబంధించి స్టెప్ తీసుకున్న తర్వాత కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు.
మామూలుగా అయితే మేమిద్దరు కలిసి చేద్దాం అనుకున్నాము, ఎందుకు ఎక్కడ తప్పింది ఏంటని లెక్కలు చెప్పాలి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, అదే కేసీఆర్ చెప్పలేదు. ఇద్దరు కూడా ఆ విషయం టచ్ అవుట్ సైలెంట్గా ఉండిపోయారు. గతంలో కేంద్ర పెద్దలను కలవటానికి వెళ్ళినప్పుడు కూడా ఈ కృష్ణా గోదావరి అనుసంధానం గురించి అడిగామని, తెలంగాణలో ఈ ప్రాజెక్టు పెడదామని అనుకుంటున్నామని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత మరలా బ్యాక్ స్టెప్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అదే బెస్ట్ ఉందని చెప్పి ఆ వేళ వెళ్ళడం జరిగింది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అనే వ్యక్తులు కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకుంటూ ఉన్నారో దానివల్ల అటు ఒకరి మీద ఒకరికి ఇబ్బంది తలెత్తే విధంగా కొన్ని కనిపిస్తున్నాయి. మరికొన్ని ఎలా ఉన్నాయంటే, రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది, ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, ఇదే రాజకీయం అంటే మరికొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వదలుచుకున్నది ఇక్కడ ఏంటి అంటే, గతంలో ధనిక రాష్ట్రం అని చెప్పేసి విచ్చలవిడిగా పథకాలు కావచ్చు, లేదంటే ఉద్యోగులకి జీతాలు పెంచే విషయంలో కావచ్చు, కేసీఆర్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాడో వాటి వల్ల అక్కడ లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే కేసీఆర్ ఏ స్టెప్ తీసుకుంటే దానికి ధీటుగా అక్కడ ఉద్యోగులకు బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కేసీఆర్ ఆనాడు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కేసీఆర్ ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తున్నాయి. అందులో కీలకంగా కనిపిస్తున్నది ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటమే. దాని నుంచి ఇప్పటికి కూడా కేసీఆర్ కోలుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు స్టిల్ సమ్మె చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ అదని చెప్తూనే ఉన్నారు.